మరి నిజం అంటే రాజకీయ నాయకులు అంటేనే అబద్ధాలు చెప్పేవాళ్ళని ఒక అప్రతిష్ట ఉంది కాబట్టి ఈరోజు నేను ఐ వాంట్ టు మేక్ ఏ బిగినింగ్. ఎలక్షన్స్లో భగవద్గీతని చేతపుచ్చుకొని నేను ఎలక్షన్ క్యాంపెయిన్కి తిరుగుతాను. అలాగే రాజకీయ నాయకులు వీలైనంత మంది, ఓట్లకు దీనికి సంబంధం లేదు, ఇది ఒక వర్గం ఓట్లను ఆకర్షించడానికి ఇంకొకటో కాదు, ఏదైతే మనం న్యాయ స్థానాల్లో ప్రామాణికంగా నిజం చెప్పడానికి మరి దాన్ని ఎంచుకున్నామో, అలాగే రాజకీయ నాయకుడు అంటే కేవలం అబద్ధాలు చెప్పేవాడే కాదు, నిజాలు చెప్తారు అనే ఉద్దేశంతో మరి ఈరోజు ఈ గీతా జయంతి సందర్భంగా మరి నేను తీసుకున్న ఈ నిర్ణయం మెజారిటీ ప్రజలు స్వాగతిస్తారు. ఇక్కడేమి రాజకీయాలు లేవు, కానీ మన గీతను మనం గౌరవించుకోవాలి. రాజకీయాల్లో నాయకులకి పడిపోతున్న విలువల్ని పరిరక్షించుకోవాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో రాజకీయాలకు అతీతంగా మరి నాకు వచ్చిన భావన